సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. రామ దర్శనం అయినందుకు సంతోషించినటువంటి శరభంగ మహర్షి తనకు తానుగా అగ్ని ప్రవేశం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం కనబడింది. ఎంతో ప్రశాంతంగా ఉంది ఆశ్రమం అంతా కూడా. లోపలికి ప్రవేశించారు. మరలా ఆ మహర్షికి నమస్కరించాడు, ఆయన ఆశీస్సులు అందించాడు. ఆ మహర్షి కూడా దేవలోకానికి వెళదామని అనుకొని దేవతల యొక్క ఆహ్వానాన్ని అందుకొని కూడా రామ దర్శనం చేసుకుంటే ఇంకా ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఏముంటుంది, ఇంతకన్నా గొప్ప మహద్భాగ్యం ఏముంటుంది అని అనుకొని రాముని యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాడట ఆ సుతీక్ష్ణ మహర్షి. ఆ సమయం రానే వచ్చింది. రామచంద్రుడి యొక్క దర్శనం చేసుకున్నాడు, ఆనందించాడు, ఆశీస్సులు అందించాడు. అక్కడ నుంచి రామునికి మీరు ఇలాగే వెళితే కొంత దూరంలో అనేక విధములైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా మీకు ఎటువంటి కూడా బాధ కలగకుండా ఉంటుంది అని చెప్పి ఆయన ఆశీస్సులు అందించి తాను దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ సుతీక్ష్ణ మహర్షి. రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆయుధాలు ధరించి వెళుతూ ఉంటే సీతామాత అన్నదట, స్వామి మీకు ఒక చిన్న విషయం చెబుతాను, మీరు అన్యదా భావించవద్దు. మనం ప్రస్తుతం ముని ధర్మాలని ఆచరిస్తూ ముని వృత్తిని స్వీకరించాం. ముని అయినటువంటి వాడు చక్కని సద్గుణాలు కలిగి శాంతమూర్తిగా ఉండాలి, కానీ ఆయుధాలు ధరించకూడదు. కానీ మీరు ఆయుధాలు ధరిస్తే దానివలన మనస్సు వికలత చెంది అనేకమైన తప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎంతవరకు మీకు అనుకూలిస్తుందో మీరు ఆలోచించుకోండి అని చెప్పిందట సీతామాత. ఆ ముని ధర్మాలని ఉపదేశించింది ఆమె. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి, సీత, కేవలం దుష్ట సంహారం కోసం, మంచివారిని రక్షించడం కోసమే నేను ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాను, కానీ ఎవరి మీద పడితే వారి మీద నేను ఈ ఆయుధాన్ని ప్రయోగించను అని చెప్పాట ఆయన. సీతామాత నమస్కరించింది. అక్కడ నుంచి నిదానంగా ముగ్గురు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. అలాగా కొంత దూరం నడిచి వెళితే వాళ్ళకి పంచాప్సరం అనేటువంటి ఒక పెద్ద సరస్సు కనబడిందిట. చాలా అందంగా ఉందిట ఆ పంచాప్సర సరస్సు. దాన్ని మాండకర్ణి అనేటువంటి ఒక మహర్షి నిర్మించాట ఆయన. దాంట్లో విశేషం ఏమిటంటే ఆ పంచాప్సర సరస్సులో లోపల అడుగు భాగాన ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నట్ట ఆయన. నిర్మించుకొని దాంట్లో అప్సరసలతో ఆయన కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చెవులకు ఇంపైనటువంటి చక్కని సంగీత ధ్వని వినపడుతూ ఉంటుందిట. ఆ సరస్సుని దర్శించారు. ఆ సంగీతాన్ని, చక్కని సంగీతాన్ని ఆలకించారట సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా. అలాగా అక్కడ నుంచి బయలుదేరి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళదామనుకొని బయలుదేరారు వాళ్ళు. దారిలో అగస్త్య భ్రాత యొక్క, ఆయన సోదరుడు యొక్క ఆశ్రమం ముందుగా వస్తుందిట. ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు. చాలా ప్రశాంతంగా ఉంది ఆశ్రమం అంతా కూడా. అంతకుముందు అక్కడ చాలా అగస్త్య మహర్షి యొక్క ఈ వాతాపి ఇల్వలు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ మునులను బాధిస్తూ నరమాంస భక్షకులుగా ఉండేవారట. ఈ విల్వలుడు అనేటువంటి వాడు వాతాపిని చంపేసి మాంసాన్ని వండి ఆ దారిలో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టేవాట. అందరూ ఉచితంగా వచ్చింది కానీ చక్కగా భోజనం చేసేవారట అందరూ కూడా. అందరూ భోజనం చేసిన తర్వాత ఈ ఇల్వలుడు వాతాపి బయటికి రారా అనేవాట. వెంటనే వీళ్ళ కడుపులో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ యొక్క కడుపులో ఉన్నటువంటి వాతాపి యొక్క ఆ శరీర భాగాలన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళ పొట్ట చీల్చుకొని అందరూ కూడా మరణించేవాడు. వాడు బయటికి వచ్చేసేవాడు. వెంటనే వాళ్ళందరినీ కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా తినేసేవాళ్ళట. ఇలాగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. వారి బాధ పడలేక మునులందరూ కూడా అగస్త్య మహర్షిని ఆశ్రయిస్తే వాళ్ళ సంగతి నేను చెబుతానని అగస్త్య మహర్షి ఆ ప్రాంతానికి వచ్చాడు.
ఆయన చూసి చాలా బొద్దుగా లావుగా ఉన్నాడు, చాలా మంచి మాంసం బాగుంటుంది అనుకొని ఈ ఇల్వలుడు యథాప్రకారంగా వాతాపిని చంపి మాంసాన్ని వండి అగస్త్య మహర్షికి ఇచ్చాట. ఆయన చక్కగా ఆయన విషయం తెలుసు కాబట్టి అగస్త్య మహర్షికి ఆయన భుజించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టు ఆయన. ఆ విషయం వీడికి అర్థం కాక ఇల్వలుడు వాతాపీరారా వాతాపీరారా అని పిలుస్తున్నట్ట. ఇంకెక్కడ వాతాపి, వాడు జీర్ణం అయిపోయాడు. ఆ తర్వాత తెలుసుకున్నట అగస్త్య మహర్షి ఇల్వలుణ్ణి కూడా చంపేశాడు తన తపోశక్తి చేత. అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండింది. అంతేకాకుండా ఈ అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ దక్షిణ భారతంలో వింధ్య పర్వతం అదే పనిగా పెరుగుతోందిట. నాకన్నా ఏ పర్వతం కూడా ఎక్కువగా ఉండకూడదు, ఏది పెద్దదిగా ఉండకూడదని గర్వం వచ్చిందట వింధ్య పర్వతానికి. అలాగా పెరిగిపోతూ ఉన్నది. అటువైపు ఇటువైపు జనసంచారం రావడానికి అవకాశం లేకుండా పోతోందిట. మరలా అందరూ కూడా ఎవరయ్యా వీడి గర్వభంగం చేసేటువంటి వాళ్ళు అని ఆలోచిస్తే అగస్త్యుడొక్కడే ఈ వింధ్య పర్వతం యొక్క వింధ్యుడి యొక్క గర్వాన్ని అణచగలడు అనుకొని అందరూ వెళ్ళి ఆయన అడిగారట. సరే నేను వస్తున్నాను పదండి అని చెప్పి ఆయన ఆ వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి, ఓ వింధ్యమా అని పిలవగానే ఓహో మునీశ్వరుడు వచ్చాడని, అగస్త్యుడంటేనే చాలా కోపం కలిగినటువంటి వాడు, ఈయన మాట వినకపోతే ఆయన శపిస్తాడేమో అనుకొని ఈయన మానవ రూపంలో వచ్చేసి ఓ మహర్షి ఎందుకు పిలిచారని అడిగాట. ఏమీ లేదయ్యా, నేనా పొట్టివాడిని, పైగా పెద్దవాడిని అయిపోయాను, నేను అవతల ప్రదేశానికి వెళ్ళాలి, నీవేమో చూస్తే అంత బాగా పెరిగిపోయావు, కొద్దిగా కిందకి తగ్గినట్లయితే నేను అటు వెళతాను, తర్వాత మళ్ళీ పెరుగుదు కానీ అన్నట్ట. సరే అని చెప్పి ఈ వింధ్యుడు అంత పెద్ద పర్వతం కూడా చిన్నదిగా అయిపోయిందిట. అగస్త్య మహర్షి అవతలకి వెళ్ళి, నాయన ఒక మాట చెప్పడం మర్చిపోయాను నీకు, ఇప్పుడే నాకు పని ఉన్నది, ఆ పని చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ వచ్చి మళ్ళీ నిన్ను అడగటం, నువ్వు కిందకి రావడం దేనికి, నువ్వు ఇలాగే ఉండు, నేను పని చూసుకొని వచ్చి అటు ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పెరుగుదు కానీ అన్నట్ట. అలాగే స్వామి అని చెప్పాట ఈయన వింధ్యుడు. అగస్త్య మహర్షి అటు వెళ్ళిపోయాడు, ఇక రాలా. ఈయనేమో మళ్ళీ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నట్టు ఈయన. ఆయన వచ్చింది లేదు, ఈయన పెరిగింది లేదు. అలాగా ఆ వింధ్యుడికి గర్వభంగం చేశాడు అగస్త్య మహర్షి. అంతటి ప్రభావవంతమైనటువంటి మునీశ్వరులలో చాలా గొప్పవాడు అగస్త్య మహర్షి. అటువంటి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడట సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా. ఆ అగస్త్యుడు వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఆయనకి పాదాభివందనం చేశారు ముగ్గురు కూడా. చక్కని అతిథి సత్కారాలు అందుకున్నారు. అప్పుడు అగస్త్య మహర్షి, నాయన రామ, రాబోయేటువంటి కాలంలో నీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి వైష్ణవ చాపాన్ని, వైష్ణవ ధనస్సుని ఆయనకు బహుకరించాడట. అది తీసుకొని దగ్గర ఉంచుకో, ఈ వైష్ణవ చాపం వలన, ఈ వైష్ణవ ధనస్సు వలన నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆశీస్సులు అందించి ఆ ధనస్సుని ఆయనకు రామచంద్రమూర్తికి బహుకరించాడు. రామచంద్రమూర్తి భక్తి ప్రపత్తులతో దాన్ని స్వీకరించాడు ఆయన. అక్కడ నుంచి క్రమక్రమంగా బయలుదేరి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత గోదావరి నదీ తీరానికి చేరుకున్నారట వీళ్ళు. అక్కడ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నది. మనం కొద్ది రోజులు ఇక్కడ ఉందాము అనుకొని అక్కడ పంచవటి అనేటువంటి ప్రాంతంలో లక్ష్మణస్వామి ఒక చక్కని కుటీరాన్ని నిర్మించాడు ఆయన. ఆ కుటీరంలో సీతారాములిద్దరూ కూడా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు పాపం కింద పడుకుంటే లక్ష్మణస్వామి చాలా బాధపడ్డట. హంసతూలికా తల్పం మీద అంతఃపురంలో చక్కగా నిద్రించేటువంటి మా అన్నావదినలు ఈ విధంగా భూమి మీద పడుకొని ఉన్నారు, విధిర్బలీయ అనుకున్నాడట ఆయన. ఈ విధిని ఎవరు తప్పించగలరు? ఎంతటి వాడికైనప్పటికీ కూడా నుదుట రాసినటువంటి రాతను ఎవరు చెరపగలడు? లిఖితమపి లలాటే పురోజిత క సమర్థ, నుదుట రాసిన రాతను ఎవరు చెరపగలడు? కాబట్టి ఇది మనం అనుభవించవలసిందే అనుకున్నట్ట లక్ష్మణస్వామి. అలాగా కొంతకాలం ఆ పంచవటిలో నివసించారు సీతారాములు ఇద్దరూ కూడా. ఆ సమయంలో
అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర నుంచి పంచవటి దగ్గరకు వచ్చేటువంటి మార్గ మధ్యంలో వీరికి జటాయు అనేటువంటి ఆయన కనిపించాట. ఆయన ఆ జటాయువు చూసి రామచంద్రుడికి ఆశీస్సులు అందించి, నాయనా రామ, నేను మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజుకి ప్రాణ స్నేహితుణ్ణి, నేను బాల్యం నుంచి కూడా మేము కలిసి పెరిగాం, కాబట్టి మీ నాన్నగారికి నాకు చక్కని స్నేహం ఉన్నది, మా స్నేహితుడి యొక్క కుమారుడివి నీవు, ఈ అరణ్యంలో నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మా తల్లి సీతమ్మకు ఎటువంటి ఆటంకము లేకుండా, ఆమెకి ఏ కష్టము కలగకుండా నేను ఆమెని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతాను అని చెప్పి వారితో పాటు ఆయన కూడా ఆ జటాయు మహర్షి అక్కడ పంచవటి దగ్గర ఉన్నాడు. ఇలాగా కొంతకాలం గడిచిపోయింది. ఒకానొక రోజున రావణాసురుడి యొక్క సోదరి శూర్పణఖ అనేటువంటి ఆమె ఆ ప్రాంతానికి వస్తుంది. ఆమె కామరూపి, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం ధరించగలదు. ఆమె దూరం నుంచి చూసిందిట, రాముణ్ణి చూసింది, ఎంత బాగున్నాడు ఈయన, ఎంత అందంగా ఉన్నాడు, ఇంత చక్కని రూపం కలిగినటువంటి ఈ మానవుణ్ణి వివాహం చేసుకుంటే నా జన్మ చరితార్థం అవుతుంది అనుకున్నదిట. వెంటనే ఒక చక్కని అప్సరసగా తయారైందిట ఆమె, కామరూపి కాబట్టి. వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, ఓ మానవా, నేను అప్సరస కాంతని, నీవో మానవుడివి, నీ అదృష్టం కొద్దీ నేను వచ్చాను, నన్ను వివాహం చేసుకో అందిట. అనగానే రామచంద్రమూర్తి అన్నట, లేదమ్మా, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నాకు వివాహమైంది, ఇదిగో ఈమె నా భార్య, అదిగో అక్కడ నుంచున్నాడు చూడు దూరంగా, వాడు మా తమ్ముడు లక్ష్మణుడు, వాడికి వివాహమైనప్పటికీ కూడా భార్య ఎక్కడో అయోధ్యలో ఉన్నది, కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని అడుగు, ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పాట రామచంద్రమూర్తి. వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిందట ఈ శూర్పణఖ. ఆయన అసలే ముక్కోపి లక్ష్మణుడు. వెంటనే కోపగించుకున్నాడట ఆయన. రామచంద్రమూర్తి కనుసైగ చేశాడు. ఓహో, ఇది రాక్షసి అనుకున్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయి వెంటనే పట్టుకొని శూర్పణఖ ముక్కు చెవులని ఖండించేశాట. ఖండించగానే అది పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ ఏడుస్తూ రక్తం కారుతున్నటువంటి ముక్కు చెవులు కలిగినటువంటిదే ఎక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి కరుడు అనేటువంటి తన సోదరుడు వాడి దగ్గరికి వెళ్ళిందట. అన్నా, వాడెవడో మానవుడుట, నన్ను వివాహం చేసుకోనన్నాడు, పైగా నా ముక్కు చెవులు కోసేశాడు, అతను నువ్వు సంహరించాలని చెప్పిందిట. వెంటనే ఆ కరుడు 14 మంది తన సేనాధిపతులను పంపించాడు. రామచంద్రమూర్తి యొక్క వాడి అయినటువంటి బాణాలతో ఆ 14 మంది రాక్షసుల్ని సంహరించేశాడు. ఆ తర్వాత త్రిశిరుడు అనేటువంటి వాడు, దూషణుడు అనేటువంటి తన ప్రధాన మంత్రులిద్దరినీ పిలిచాడు. మీరిద్దరూ వెళ్ళి మన సేనాపతులను సంహరించాడట అతను మానవుడు, మీరు వెళ్ళి అతనిని సంహరించి తీసుకురమ్మని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారట. కొన్ని వందల మంది రాక్షస సైన్యంతో బయలుదేరి వెళ్ళి భయంకరంగా అరుస్తూ బాణాలని, గదలని, శూలాలని వారి మీదకి విసిరేస్తున్నారట. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో, నాయన, అక్కడ దగ్గరలో కనబడుతుంది గుహ ఉన్నది, సీతను తీసుకుని వెళ్ళి అక్కడ నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు, వీళ్ళ సంగతి నేను చెప్పొస్తానన్నట్టు ఆయన. అనగానే లక్ష్మణస్వామి ఆయుధాలను ధరించి సీతమ్మని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నారట వాళ్ళు. రామచంద్రమూర్తి చక్కని కవచాన్ని ధరించాడు, ధనస్సుని, వైష్ణవ చాపాన్ని తీసుకున్నాడు, బాణాన్ని ఎక్కువబెట్టాడు. ఆ ఒక్క బాణాన్ని ప్రయోగించగానే అది 3 బాణాలుగా మారిపోయి త్రిశిరుడు అనేటువంటి 3 శిరస్సులు కలిగినటువంటి ఆ కరుడు యొక్క సేనాధిపతిని సంహరించేసిందట, శిరస్సుల్ని ఖండించి వేసింది. అది చూసినటువంటి కరుడు భయంకరంగా అరుస్తూ రామచంద్రమూర్తి మీదకి పెద్ద పెద్ద బండరాళ్ళని, చెట్లు పెకలించి వేసి ఆయన మీదకి వెళుతున్నాడు. వెంటనే రామచంద్రమూర్తి వాయువ్యాస్త్రాన్ని సంధించినటువంటి వాడి ఆ చెట్లను నరికివేసి ఆ కరుడు యొక్క చేతులు, కాళ్ళు అన్నీ కూడా
ఖండించే చేశాడు. ఆ తరువాత వాడి అయినటువంటి ఒక బాణంతో అతని యొక్క శిరస్సుని ఖండించాడు రామచంద్రమూర్తి. దాంతో కరదూషణాదులు, త్రిశిరుడు, అతని సైన్యం అంతా కూడా మరణించారు. అది చూసినటువంటి లక్ష్మణస్వామి మరలా సీతమ్మని తీసుకొని మరలా ఇక్కడికి వచ్చారు. ఆ తరువాత ఎప్పుడైతే ఈ రాక్షసుల యొక్క బాధ తగ్గిపోయిందో పైన ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు ఆనందంతో పూలవర్షం కురిపించారట రామచంద్రమూర్తి మీద. అయితే ఎప్పుడైతే తన సోదరులు మరణించారో వెంటనే శూర్పణఖ పరుగున లంకా నగరానికి వెళ్ళింది రావణాసుడి దగ్గరికి. ఈ కింద వాళ్ళతో పని కాలేదు, పైన ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంది. పెద్దవాడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పుకుందాం మన బాధ అనుకుంది. రావణాసుడి దగ్గరికి వెళ్ళి, సోదరా, నాకు ఎంత అవమానం జరిగిందో నువ్వు గమనించాలి. పైగా నీ సోదరులు కరదూషణాదులు సంహరించబడ్డారు. రాముడు అనేటువంటి వాడు మన సైన్యాన్ని కొంతమందిని సంహరించేశాడు. నీవు అతని సంగతి చూడాలి. అయితే ఇక్కడ నీకు ఒక విషయం చెబుతున్నాను విను. రాముణ్ణి సంహరించడం కన్నా ఆయన భార్య చాలా త్రిలోక సౌందర్యవతి, చాలా అందంగా ఉంటుంది. ఆమెను గనక తీసుకువచ్చి నువ్వు వివాహం చేసుకుంటే రాముడికి తగిన శాస్తి జరిగినట్లు అవుతుంది అని చెప్పింది ఆమె. అసలే స్త్రీలోలుడైనటువంటి రావణాసురుడు వాడు ఎంత వేదాంగ పండితుడైనప్పటికీ కూడా, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా స్త్రీలోలత్వం చేత వాడి మనసు, వాడి బుద్ధి వికటించి వెంటనే పరుగున వెళ్ళాట. అంత అందంగా ఉందని నా చెల్లెలు చెబుతోంది కాబట్టి ఆమె ఎవరో చూడాలనుకున్నాడు ఈయన రావణాసురుడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. తన మేనమామ అయినటువంటి మారీచుడు తపస్సు చేసుకుంటున్నాడట. రాక్షసుడు తపస్సు చేసుకోవటం ఏమిటి అనుకుంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లుగా విశ్వామిత్ర యాగ సమయంలో రామచంద్రమూర్తి మారీచ సుబాహులిద్దరినీ కూడా సంహరించడం కోసం బాణం వేస్తే సుబాహుడు మరణించాడు, మారీచుడు దూరంగా కొట్టబడ్డాడు. రామచంద్రమూర్తి యొక్క బలపరాక్రమాలు తెలుసుకొని బుద్ధి కలిగినటువంటి మారీచుడు ఆ రోజు నుంచి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాట, రాక్షసత్వాన్ని వదిలిపెట్టి. ఆయన దగ్గరికి వెళ్ళాడు రావణాసురుడు. ఓ మారీచా, నీతో పని ఉన్నదయ్యా. ఇలాగా రాముడు లక్ష్మణుడుట నా సోదరుడికి అవమానించారు, నా సోదరుల్ని సంహరించాడు. ఆయనకు ఒక భార్య ఉన్నదట, సీత అని, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆమెను నేను అపహరించి తీసుకొని వచ్చి వివాహం చేసుకుంటాను, దానికి నీ సహాయం కావాలి అన్నాడు. రాముడి మాట వినగానే మారీచుడు గుండె గుబేలు మందిట. ఇంకొక విషయం ఏమిటంటే తమాషా, రా అనే పదంతో మొదలైన ఏ పదం విన్నా కూడా ఈయన భయపడుతున్నట్ట. రాయి అనగానే అమ్మో రాయి అంటే రాముడు అనుకున్నట్ట, రత్నం అంటే రాముడు అనుకుంటున్నట్ట. రాతో మొదలైన ఏ అక్షరాన్ని విన్నా కూడా ఆయన భయపడిపోతున్నాడు ఆ మారీచుడు. ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పాడట. రావణ, రాముడంటే సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు యొక్క స్వరూపం ఆయన. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే మామూలు మనిషి కాదయ్యా, ఆయన ధర్మస్వరూపుడు. ఆయన సమస్త ప్రజానీకాన్ని రక్షించేటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి మహానుభావుడు. ఆయన ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. రాముని యొక్క విషయం తెలియక నీవు ఈ విధంగా ఆలోచిస్తున్నావు, కాబట్టి నీ ఆలోచన తప్పు, నువ్వు ఇది మానుకో అని చెప్పాట మారీచుడు. కానీ రావణాసురుడు అతని మాటలు వినలేదు. ఓ మారీచా, నేను చెప్పిన పని చెయ్యకపోతే ఇదిగో ఇప్పుడే నిన్ను సంహరించేస్తాను అన్నాడు. అప్పుడు మారీచుడు అనుకున్నాడు, ఇంత బతికి ఇంతకాలం ఉండి ఇన్ని తపస్సులు చేసి పోయి రాక్షసుడి చేతిలో సంహరించబడడం దేనికి, వీడి చేతిలో చచ్చే కన్నా వెళ్ళి ఆ రామచంద్రమూర్తి చేతిలో చేస్తే ఇంకా నాకు పుణ్యం అన్నా కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అనుకున్నాడు ఆయన. తప్పనిసరి ఒప్పుకున్నాడు. ఇక అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి ఇద్దరు కూడా పంచవటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ నేనేం చేయాలని అడిగాట.
అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు మంచి బంగారు లేడిగా అవతరించు, వెండి చుక్కలు కలిగి బంగారపు వర్ణంతో ఇది బంగారు లేడిగా భ్రమింపేటట్లుగా నువ్వు ఆ ప్రాంతంలో సంచరిస్తుండు, వెంటనే నువ్వు ఆ పని చేయి, మిగతా సంగతి నేను చూసుకుంటా అన్నాడు రావణాసురుడు. అదే సమయంలో సీతామాత చక్కని పుష్పాలు కోస్తూ ఉన్నదట. ఆమె దేవతార్చన కోసం అక్కడ పుష్పాలు కోస్తూ ఉంటే ఆ వనంలో దూరంగా ఈ మారీచుడు బంగారు లేడి రూపంలో కనిపించాడు. ఈమె ఒక్కసారి ఆశ్చర్యపోయింది, బంగారు లేడి ఎక్కడ ఉంటుంది, ఇదంతా చాలా విచిత్రంగా ఉంది అరణ్యం అంతా కూడా అనుకొని రామచంద్రుని పిలిచిందిట. నాదా, అదిగో చూశారు అక్కడ దూరంగా ఎంత అందంగా ఉన్నది, చక్కగా బలిష్టంగా బంగారు వర్ణంతో వెండి చుక్కలతో మెరుస్తూ మనసుకు ఆకర్షించేటట్లుగా ఉన్నటువంటి ఆ బంగారు లేడిని చూశారా, దాన్ని నాకు తెచ్చిపెట్టండి అని అడిగింది ఈమె. రామచంద్రమూర్తి నవ్వుకున్నాడు, సీత, లోకంలో ఎక్కడా బంగారపు లేడి ఉండదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి నీ కోరిక తీర్చేటువంటి బాధ్యత నా యుందున్నది, కాబట్టి ఇదిగో ఇప్పుడే తీసుకువస్తాను అని ఆయన ధనుర్బాణాలు చేత ధరించి లక్ష్మణుడితో చెప్పాట. లక్ష్మణ, విషయం నీకు అర్థమైంది, కాబట్టి నేను ఒకవేళ నిజంగా బంగారు లేడైతే పట్టి తీసుకొని వస్తా, కాదు రాక్షస మాయ సంహరించి వస్తా, అప్పటి వరకు కూడా నువ్వు మీ వదిన సీతని జాగ్రత్తగా చూస్తూ ఉండని చెప్పి వెళ్ళాడు. అలాగా ఈ బంగారు లేడి అయినటువంటి మారీచుడు మెల్లమెల్లగా ఈ రాముడిని తప్పించుకొని వెళుతున్నది. అది దాని వెనకాల వెళుతున్నాడు ఈయన. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక ఇది రాక్షసమాయ అనుకొని రామచంద్రమూర్తి బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం మారీచుడి యొక్క ఉదరంలో తగిలి అది కాస్త కిందపడి మరణించి రాక్షస రూపాన్ని పొంది మరణించబోయే ముందు హా లక్ష్మణ, హా సీత అని పెద్దగా అరిచాడు. అది ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి సీతకి వినపడింది. వెంటనే సీతామాత లక్ష్మణుని పిలిచి, నాయనా, మీ అన్నగారికి ఏదో ఆపద జరిగినట్లుగా ఉన్నది, త్వరగా వెళ్ళి చూసిరావయ్యా అందిట. అమ్మ, నువ్వు ఎంత పిచ్చిదానివమ్మా, జగదేక వీరుడైనటువంటి నా అన్నకి ఆపద అనేటువంటిది దగ్గరకు కూడా రాదు, మీరు భ్రమపడవద్దు, అదేదో రాక్షస మాయ అది, కాబట్టి మీరు దిగులు చెందకండి, అన్నగారు ఇప్పుడే తిరిగి వస్తాడని చెప్పాడు. కానీ స్త్రీ స్వభావము కలిగినటువంటి ఆమె చాలా సుకుమారి అయినటువంటి సీతామాత అనేక విధాలుగా లక్ష్మణస్వామిని దుర్భాషలాడిందిట. ఆమె ఆ మాటలు, కఠినమైనటువంటి మాటలను విలైనటువంటి లక్ష్మణస్వామి అక్కడ నుంచి బయలుదేరి, అమ్మా మీరు ఇదిగో ఈ గీత దాటి రావద్దు, నేను వచ్చే వరకు కూడా మీరు ఆశ్రమంలోనే ఉండండి, బయటికి రావద్దు అని చెప్పాట. అని చెప్పి లక్ష్మణస్వామి వెళ్ళాడు. అదే అదనుగా రావణాసురుడు కపట సన్యాసి వేషాన్ని ధరించి ఆశ్రమం దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగాడట. వెంటనే సీతామాత లోపల ఉన్నటువంటి కందమూల ఫలాలను తీసుకుని వచ్చి ఆయనకి సమర్పించబోతూ ఉంటే వెంటనే రావణాసురుడు వెలుపలకు వచ్చి నాకు భిక్షనివ్వమని అడిగాడు. కానీ ఈమె రాలేదుట. అప్పుడు రావణాసురుడు అన్నాడు, సన్యాసుల యొక్క ఆగ్రహించినట్లయితే మీకు ఆపద కలుగుతుంది, కాబట్టి మీరు గడప యువతలకు వచ్చి ఈ గీత దాటి వచ్చి నాకు భిక్ష ప్రసాదించమన్నాడు ఆయన. ఆ తరువాత తన నిజస్వరూపాన్ని చూపించాడు రావణాసురుడు. సీతామాత అప్పటికి కూడా ధైర్యంగానే, రావణ, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా రామచంద్రమూర్తి నా భర్తకు కనుక ఈ విషయం తెలిసినట్లయితే నువ్వు ఇప్పుడే సంహరింపబడతావు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పిందిట. ఆ మాట వినన్నటువంటి రావణాసురుడు వెంటనే తన చేతితో సీతమ్మను పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడట సీతాపహరణ చేసి. సీతామాత పెద్దగా అరుస్తోంది, రామా రామా అని అరుస్తోంది. అదే సమయంలో ఆ పంచవటికి ఆశ్రమానికి దగ్గరలో నిద్రిస్తున్నటువంటి జటాయువుకి ఆ మాటలు వినపడ్డాయి. వెంటనే సీతమ్మ తల్లికి ఏదో ఆపద జరిగింది అనుకున్నాడు ఆయన. కళ్ళు తెరిచి చూశాడు, పైన విమానంలో వెళుతోంది సీతమ్మను తీసుకుని రావణాసురుడు వెళుతూ ఉన్నాడు. ఒక్కసారిగా రెక్కలు విదిలించి పైకి ఎగిరాడు. రావణాసురుడితో యుద్ధానికి సిద్ధమయ్యాట. ఒక పెద్ద కొండ మరొక కొండని ఢీకొట్టినట్లుగా ఉన్నది.
ఇద్దరూ కూడా భయంకరంగా తన వాడి అయినటువంటి గోళ్లతో ముక్కుతో పొడుస్తున్నాడు రావణాసురుణ్ణి. కానీ రావణాసురుడు కూడా ఏమాత్రము తగ్గకుండా అనేక విధాలుగా బాధిస్తున్నాడు ఈ జటాయువుని. అలాగా చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత ఇక ఆయన వృద్ధుడైపోవటం చేత ఆయనకి శక్తి సన్నగిల్లిపోయింది జటాయువుకి. ఇదే అదును చూసుకున్నటువంటి రావణాసురుడు వాడి అయినటువంటి ఖడ్గంతో ఆ జటాయువు యొక్క 2 రెక్కలని ఖండించి వేశాడు. ఎప్పుడైతే రెక్కలు తెగిపోయాయో అక్కడ నుంచి భూమి మీద పడిపోయాడు జటాయువు. కొన ఊపిరితో రామ 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 అంటూ విలపిస్తున్నట్టు ఆయన. ఇక ఇక్కడ లక్ష్మణస్వామి రావణుని రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వెళుతూ ఉంటే దారిలో ఎదురుపడ్డాడు. లక్ష్మణ, నువ్వెందుకు వచ్చావయ్యా అంటే జరిగిన విషయం చెప్పాడు ఆయన. అయ్యో, అక్కడ సీత ఎలా ఉన్నదో పద అని త్వరగా ఇద్దరు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో సీత జావ కనపడలేదు. ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికారు. అలాగా వెతుకుతూ ఉంటే కొద్ది దూరం వెళ్ళగానే ఈ జటాయువు కనిపించాడట. రామనామం చేస్తూ దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళగానే జటాయువు అసలు విషయాన్ని చెప్పాడు. ఓ రామ, రావణాసురుడు అనేటువంటి వాడు సీతను అపహరించుకొని విమానంలో దక్షిణ దిక్కుగా వెళ్ళాడయ్యా అని చెప్పి ఆయన ప్రాణాలను వదిలి వెంటనే రామచంద్రమూర్తి ఆ జటాయువుకి అగ్ని సంస్కారాలు చేశాడు. తన తండ్రికి ఎలాగా చేశాడో పితృ సమానుడైనటువంటి జటాయువు కూడా ఆ రామచంద్రమూర్తి దహన సంస్కారాలు చేశాడట. అందుకే రాముడు ధర్మస్వరూపుడు అనేటువంటిది. అందుకే ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లగా బయలుదేరి వెళ్ళారు. ఒక భయంకరమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించగానే అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళదామనుకొని వెళుతున్నటువంటి సందర్భంలో ఆ దగ్గరలో కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. మళ్ళా వాడికి 1 యోజనం పొడవు చేతులున్నాయిట. వాడికి మెడ తలకాయ లేదు. ముఖం కళ్ళు వాడి పొట్ట మీద ఉన్నాయిట, ఉదరం మీద. అంత భయంకరంగా వికృతమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఆ కబంధుడు తన 2 చేతులను కూడా చాచి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా పట్టుకోబోయాడు. పట్టుకొని పైకెత్తి వాళ్ళిద్దరిని కూడా భక్షించబోతూ ఉంటే రామచంద్రమూర్తి వెంటనే ఖడ్గాన్ని తీసి ఆ కబంధుడి యొక్క 2 చేతులని నరికివేశాడు. ఎప్పుడైతే 2 చేతులు ఖండించబడ్డాయో శాపవశంగా కబంధుడుగా మారినటువంటి గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక గంధర్వుట. ఆయన కూడా ఒక శాపవశాన్ని ఇలాగా రాక్షసుడిగా మారాడు. రాముడి యొక్క ఆశీస్సులతో, రాముడి యొక్క అనుగ్రహంతో నీకు శాప విమోచన కలుగుతుంది అన్నాడు ఆయన. వెంటనే శాప విమోచన కలిగినటువంటి గంధర్వుడు రామచంద్రమూర్తికి నమస్కరించి, రామా, నీకు త్వరలో శుభం కలుగుతుంది. ఇక్కడ నుంచి నువ్వు కొంత దూరం కనుక బయలుదేరి వెళ్ళినట్లయితే ఋష్యమూక పర్వతం ఉంటుంది. ఆ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఉంటాడు. అతనితో నీవు స్నేహం చేస్తావు. అతని యొక్క వానర సైన్యంతో కలిసి సీతాన్వేషణ చేసి సీతమ్మ నీకు మరలా లభిస్తుంది. కాబట్టి నువ్వు అధైర్యపడవద్దు అని చెప్పి ఈ గంధర్వుడు అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అలాగా రామచంద్రమూర్తి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ మతంగ మహర్షి యొక్క మతంగముని ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరిమాత ఎదురొచ్చిందట. ఆ శబరిమాతను తీసుకొని ప్రేమగా రామచంద్రమూర్తి ఆమెను పలకరించి ఆమెతో పాటుగా ఆశ్రమంలోకి వెళ్ళాడట. ఈ మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేటువంటి మునులందరికీ కూడా ప్రతిరోజు కూడా చక్కగా సపర్యలు చేస్తుందట ఈ శబరిమాత. వాళ్ళకు కావలసినటువంటి పూజకు కావలసినటువంటి అన్నీ కూడా ఆమె సమకూర్చి పెడుతున్నదట. అలా కొంతకాలం అయిన తర్వాత ఆ మునీశ్వరులందరూ కూడా దేవలోకానికి వెళ్ళిపోతే ఈమె మాత్రం రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం ఆగింది. ఆమె ఎప్పుడైతే రామచంద్రమూర్తి కనిపించాడో వెంటనే ఆయనకు మధురమైనటువంటి ఫలాలు ఇచ్చిందట. అక్కడ నుంచి ఆమె రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఆమె కూడా మోక్షాన్ని పొందిట శబరిమాత. ఆ తర్వాత మతంగముని యొక్క ఆశ్రమాన్ని దర్శించారు.
ఆ మతంగముని ఆశ్రమంలో ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చూశారట వాళ్ళు. అవి అక్కడ నుంచి బయలుదేరి ఇద్దరూ కూడా సీతాన్వేషణ చేస్తూ పంపా సరస్సు దగ్గరికి వెళ్ళారట. ఆ పంపా సరస్సులో చక్కని కలువ పూలు, తామర పూలతో నిండి ఉండి మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి సరస్సును చూడగానే రామచంద్రమూర్తికి మళ్ళా సీతామాత గుర్తుకు వచ్చిందట. ఆయన చాలా బాధపడ్డాడు ఆయన. కానీ లక్ష్మణస్వామి ఓదార్పుతో అక్కడ నుంచి మెల్లగా బయలుదేరి ఋష్యమూక పర్వతం ఉన్నటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నారట రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. ఈ తర్వాత అక్కడ నుంచి కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. అరణ్యకాండ సమాప్త. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.